హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఈ రోజు వచ్చేస్తే మళ్ళీ ఒకటి బేక్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఏంటంటే మగ్ కేక్. మగ్ కేక్ నార్మల్గా మనం మైక్రోవేవ్లో చేస్తాం కదా. నేను ఎప్పుడు చూసినప్పుడు ఇదేదో రెసిపీ ఈజీగా ఉంది, కానీ మన దగ్గర మైక్రోవేవ్ లేదే అని సాడ్ అయిపోయేదాన్ని. సాడ్ అంటే మరీ సాడ్ కాదండి, అయ్యో లేదు ఓవెన్లోది కాదు ఫాస్ట్గా అయ్యేది మైక్రోవేవ్ అనుకున్నా. అలాగే ఏదో యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటే ఎయిర్ ఫ్రైయర్లోని మగ్ కేక్ చేశారనమాట. సరే ట్రై చేద్దామని చెప్పి ఒక 2 మగ్స్ తీసుకొని మనమైతే ఇప్పుడు రాగి మగ్ కేక్ చేస్తున్నాం. రాగి చాక్లెట్ మగ్ కేక్ వితౌట్ ఎగ్ అన్నమాట. సో మీరు ఎవరైనా ట్రై చేద్దాం అనుకుంటే కనుక ఒకసారి ట్రై చేయండి. కానీ ఇది ఎక్కువ చాక్లెటీ అయిపోయింది. మీకు అంత చాక్లెటీ ఫ్లేవర్ నచ్చుతుంది అనుకుంటే ట్రై చేయొచ్చు. సో దీనికోసం మగ్ తీసుకున్నాను. అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకున్నాను. దాని తర్వాత ఒక 2 స్పూన్స్ ఏమో షుగర్ వేసుకున్నాను. ఇక్కడ మనకు నచ్చిన స్వీట్నర్ మనం వేసుకోవచ్చు అన్నమాట. తర్వాత వెనిలా ఎసెన్స్ వేసాను. వెనిలా ఎసెన్స్ ఏమైంది తెలుసా, డబ్బా తీసుకొచ్చానా, అది క్యాప్ రావట్లేదని నోట్తోని ఇలా అంటే అది ఇరిగిపోయింది. ఓ మై గాడ్, ఎంత భయం వేసింది నాకు. గాజుది కదా. అప్పుడు మళ్ళీ దాన్ని సీవ్ చేసేసి వేరే చిన్న ప్లాస్టిక్ డబ్బాలో వేస్తాను అన్నమాట. ఈ వెనిలా ఎక్స్ట్రాక్ట్ కన్నా మనకి వెనిలా ఎక్స్ట్రాక్ట్ బాగుంటుంది. ఇది బయట దొరికేవి మనకి వెనిలా ఎసెన్స్ అంత బాగోదు, ఎక్స్ట్రాక్ట్ బాగుంటుంది. ఎక్స్ట్రాక్ట్ కొంచెం కాస్ట్లీ కూడా ఉంటుంది. నా దగ్గర ఉండేది ఎక్కడుందో కనిపించలేదని ఇది తెప్పించాను. దాని తర్వాత అది కనిపిస్తుంది అన్నమాట. తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసేసి మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. నేను స్టార్టింగ్లో బుక్లో చూపించాను కదా, అరే ఆ మెజర్మెంట్స్ అయితే అవి కుదిరితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. నన్ను అడిగితే బేకింగ్ ఓన్లీ గుర్తు తెచ్చుకోవడానికి నా వీడియోలు చూసి చేద్దాం అనుకుంటే ప్రొఫెషనల్స్ వీడియోస్ చూస్తే బెస్ట్ అన్నమాట. ఎందుకంటే మనం మధ్యలో బొల్లు కబుర్లు చెప్తాం కదా, రెసిపీ చూస్ చేసే వాళ్ళకి చిరాకు రావచ్చు. నెక్స్ట్ వచ్చేస్తే రాగి ఫ్లార్ వేసుకున్నాను. దాని తర్వాత కోకో పౌడర్ వేసాను అన్నమాట. ఇక్కడే మనం ఏదో ఒకటి తేడా చేయకపోతే మనం హరీష్ ఎందుకు అవుతాము. ఈ మధ్య నేను చేసే తింగర పనులన్నీ మీకు చెప్పడం తగ్గిస్తాను బాగా. సో ఇక్కడ ఏం చేశాను, కోకో పౌడర్ లేదు నా దగ్గర. కోకో పౌడర్ చాక్లెట్ డ్రింక్ అని చెప్పి ఒక డబ్బా ఎప్పుడో తెప్పించాను. అన్వి ఏదో కార్టూన్ చూసి చాక్లెట్ డ్రింక్ కావాలన్నదని తెప్పించాను. తర్వాత దానికి అస్సలు నచ్చలేదు అనమాట. సరే అది ఉండిపోయింది కదా అని కోకో పౌడర్ ప్లేస్లోనే వేస్తాను. దానివల్ల ఏంటో కానీ ఎంత చాక్లెటీగా ఉందంటే ఇంకా అనిపిస్తుంది. లాస్ట్లో ఇంకా బేకింగ్ పౌడర్ కూడా కొంచెం వేసేసుకొని మిక్స్ చేసేయాలి. నేను చూసిన వీడియోలోనేమో ఇక్కడేమో కొంచెం వాటరీ కన్సిస్టెన్సీలో ఉంది, నేను చేసిందేమో గట్టిగా అయిపోయింది. ఓ ఇది ఎక్కడ తగ్గిందిరా బాబు అనుకున్నాను. కానీ చిన్న ఈజీ రెసిపీయే కాబట్టి ఇంకా ఏం చేద్దామా, పాలు వేద్దామా నీళ్ళు వేద్దామా అనుకొని కొంచెం వామ్ వాటర్ వేసాను. వేసి కొంచెం మిక్స్ చేశాను. ఇలా వేసిన వెంటనే ఇందులో వాటర్ ఎక్కువైపోయింది. బేకింగ్ చేసినప్పుడు ఇలాంటి తలనొప్పులు బోల్డ్ వస్తూ ఉంటాయి. చాలా ఇంట్రెస్ట్ ఉండాలి. బేక్ ఏమైనా చేయాలి అనుకుంటే మనకి ఇష్టం ఉండాలి, లేకపోతే చాలా చిరాకు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇడ్లీ పూరి దోశ ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి చేస్తున్నాం, చూస్తున్నాం, తింటున్నాం కదా, మనకు అంత అనిపించదు. మన చేతులు మన మైండ్కి తెలుస్తుంది ఎంత వేయాలి, ఎంత క్వాంటిటీస్లో వేయాలి ఏంటి అనేది మనకి తెలుస్తుంది. బేకింగ్ అలా కాదు కదా, కొంచెం తడబడుతుంది. అండ్ ఏవి కొంచెం ఎక్కువైపోతుంటాయి, తక్కువైపోతుంటాయి, అలా అయిపోతుంటాయి. అండ్ ఈ మధ్యలో మీరు అబ్జర్వ్ చేస్తుంటే నేను ఆ గిన్నె నుంచి తీసి ఇస్తూనే ఉన్నాను కదా, ఈ చాక్లెట్ కొంచెం డార్క్ చాక్లెట్ మన లాస్ట్ టైం డాడీ వచ్చినప్పుడు తీసుకొచ్చారు. అది ఉంది కదా అని చెప్పి అది చాప్ చేశాను. అండ్ అప్పుడే వైభవ్ నాన్న వచ్చాడు, వాడికి నచ్చేసింది అనమాట చాక్లెట్ అని చెప్పి. వాడు 30 సార్లు వచ్చి కొంచెం 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 పట్టుకెళ్తున్నాడు. ఎక్కువ ఇస్తే వెంటనే తినేస్తారు కదా, అందుకని చెప్పి నేను కొంచెం కొంచెం ఇస్తాను అనమాట. అది వెళ్ళి వచ్చి తినే లోపల కొంచెం తక్కువ క్వాంటిటీలో తింటారని చెప్పి. అండ్ వర్షాలు బీభత్సంగా పడుతున్నాయి కదా, సో విజయవాడ ఇవన్నీ ప్లేసెస్ చాలా వరకు ప్లేసెస్లోని చాలా ప్రాబ్లం అవుతుంది. ఐ హోప్ మీరున్న ప్లేస్లోని అండ్ మీ దగ్గర బాగుందని అనుకుంటున్నాను. ప్లీజ్ అప్డేట్ చేయండి కమెంట్ సెక్షన్లోని. హౌ ఆర్ యూ అండ్ ఎలా ఉంది మీ ఏరియాలో అనేది ప్లీజ్ చెప్పండి, ఓకేనా. నేను ఈ 4 days వీడియోస్ పెట్టకపోవడానికి కూడా రీజన్ అదే. అందరూ సాడ్గా వర్షాల్లో ఉంటే నువ్వేమో సేమ్ నార్మల్ డైలీ లైఫ్ వీడియో పెట్టడం నాకు బాగా అనిపించలేదు, అందుకని పెట్టలేదు అనమాట. అండ్ ఈ మగ్స్ విషయానికి వచ్చేస్తే ఇవేమో మనం ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసాము. ఈ అగారో ఎయిర్ ఫ్రైయర్ మన దగ్గర ఉంది కదా, సో అందులో పెట్టాను అనమాట. 180 degreesలో ఒక 17 minutes పెట్టాను, సరిపోయింది. సో చూసారు కదా, కొంచెం పల్చగా అయింది కదా, అది ఇంకొంచెం సేపు అయిందన్నమాట కుక్ అవ్వడానికి. మళ్ళీ పెట్టాను ఇంకొక 5 minutes లాగా. సో కొంచెం థిక్గా ఉంది కదా, అదేమో కరెక్ట్గా అయిపోయింది.
సో రాగి చాక్లెట్ హెల్దీయే చెప్పాలంటే, కానీ చాలా చాలా చాక్లెటీ అయిపోయింది. మైట్ బి కోకో పౌడర్ తేడా ఉంది కదా, దానివల్ల అనుకుంటున్నా. బట్ ఇట్స్ ఎ గుడ్ రెసిపీ అన్నమాట. మీరు ట్రై చేయండి. ఒకవేళ మీ దగ్గర కూడా రాగి పిండితోనే ఏమైనా చేయాలి అనిపిస్తే కనుక ట్రై చేయండి. అండ్ ఈ రోజు వచ్చేస్తే అమావాస్య వచ్చింది కదా మధ్యలో, పోలాల అమావాస్య అని చెప్పి నాకు తెగెక్కుళ్ళు వచ్చేస్తున్నాయి వీడియో వాయిస్ ఓవర్ చేస్తున్నప్పుడే. సో ఆ పోలాల అమావాస్య రోజు పాపలుంటే గార్లు, బాబులుంటే బూర్లు చేస్తే మంచిదన్నారు. అండ్ నాకు ఇంకో విషయం ఏం తెలిసిందంటే, మా ఇంట్లో పోలాల అమావాస్య చేస్తారు కదా, అది పోలాల అమావాస్య కాదంట. సో వినాయక చవితి తర్వాత వచ్చే అమావాస్య రోజు మేము చేసుకోవాలంట. అంటే మాకు కొన్ని రెసిపీస్ ఉన్నాయి, అదే కలగూర పులుసు అవి ఉంటాయి కదా, అవి ఆ రోజు చేయాలంట. సరే ఏ రోజైనా దేవుడికి ప్రసాదం పెట్టుకునేటప్పుడు ఏం తప్పుందిలే అని చెప్పి నేను ఇంకా బోల్డ్ అనే వీడియోస్ చూసి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి నేను చేశాను. అండ్ ఇప్పుడు వచ్చేస్తే మీరు ఒకవేళ పాస్తా ఏమైనా తీసుకుందాం అనుకుంటే కనుక ఈ డిసానో పెనీ పాస్తా ఒకసారి ట్రై చేయండి. ఇది 100% డర్మ్ వేట్ తో వస్తుంది అనమాట, సెమోలినా పాస్తా. సో ఎవ్రీడే పాస్తా ఎందుకు చూపిస్తున్నావు, ఎందుకు చేసుకుంటున్నావు అనకండి. సో మీకు అర్థమయ్యే ఉంటది ఎందుకు చూపిస్తున్నాను అనే విషయం. సో మీ ఎవరికైనా పాస్తా కొనుక్కుందాము అనుకుంటే యూ కెన్ ట్రై దిస్ అనమాట. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటది. సో మైదా పాస్తా కన్నా ఇది కొంచెం బెటర్ ఆప్షన్ అన్నమాట. ఏం చెప్తున్నాను, సో నేను బోల్డ్ పిల్లలకి మంచిది అమావాస్య అని చెప్పి చాలా వీడియోస్ చూశాను. అండ్ మనకి తెలియకుండానే యూట్యూబ్ నుంచి మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతాము. అంటే ఇలాంటి చిన్న చిన్నవి చేయగలిగేవి. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను కదా, కొంచెం ఇంట్లో అందరికి ఎవరో ఒకరికి హెల్త్ బాగోట్లేదు అని చెప్పి, అప్పుడు కూడా చాలా మంది చిన్న చిన్న రెమెడీస్ లాంటివి చెప్పారు. అండ్ నేను కూడా కొంచెం ఎక్కువే దండం పెట్టుకుంటున్నాను, వీడియోస్ లో చెప్పట్లేదు కానీ మరీని, అంటే మరీ భక్తురాలను అయిపోలేదు, బట్ కొంచెం స్పిరిచువల్ గా అండ్ ఖాళీగా ఉన్నప్పుడు అనవసరమైన ఆలోచించకుండా కొంచెం దేవుడికి దండం పెట్టుకోవడం, కొంచెం ఏమైనా చేయడం, అలా చిన్న చిన్నవి చేసుకుంటున్నాను. అండ్ ఈ రోజు బాబులుంటే బూర్లు, పాపలుంటే గార్లు చేసి పెడితే మంచిది అన్నారు. సరే ఏ రోజు అయితే ఏంటి అని చెప్పి ఈ రోజు చేస్తున్నాను దానికోసం అని చెప్పి. అండ్ మనం ఏం చేస్తాం, మనం వెనక అట్లా బోల్డ్ మంది ఏంటది ఏమంటారు వ్యూవర్స్ లాగా ఉంటారనమాట. అదే వైభవ్ అండ్ అన్వితకి హెల్త్ బాగాలేదు కదా, దానికి వైరల్ ఫీవర్ వచ్చింది అన్నాను కదా. సో ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి స్కూల్కి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉంది. ఇంకా సరే వీళ్ళిద్దరి కోసం అని చెప్పి వాళ్ళిద్దరిని చూస్తూ నేనైతే చేస్తున్నాను. ఇక్కడ పూర్ణం బూర్లు ఇంకా గార్లు చేశాను. అంటే సింపుల్ రెసిపీసే, మీ అందరికీ గార్లు బూర్లు చేయడం నాకన్నా చాలా బాగొచ్చు కాబట్టి నేనైతే రెసిపీ పెద్ద షేర్ చేయలేదు. మెయిన్ వీడు అలా పక్క నుంచి గీ 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 అంటుంటే వీడియో తీయడానికి అవ్వట్లేదు. సరే అని చెప్పి ఎంత కుదిరితే అంత తీసాను. అండ్ ప్రశాంతంగా కొంచెం ప్రసాదం చేసుకొని దేవుడికి పెట్టుకొని దండం పెట్టుకున్నాను. సో మీరులో ఎంతమంది చేశారు అనేది షేర్ చేయండి. 9 గార్లు 9 బూర్లు పెట్టాలంట దేవుడికి. దీనికి నార్మల్గా అయితే కంద మొక్క ఉంటుంది కదా, అది తీసుకొచ్చి పెట్టాలి పూజ చేసేటప్పుడు. లేకపోతే కంద ఉంటుంది కదా, అదైనా ఒక 2 కంద తీసుకొచ్చి దానికైనా పూజ చేయాలి. బట్ ఆ అమావాస్య ముందు రోజు ఎంత వర్షం అంటే బయటకు మనం కాలు కూడా పెట్టలేనంత వర్షం. సో నాకు అవేవి దొరకలేదు. అందుకని చెప్పి నేను ఇంకా నార్మల్గా దేవుడి దగ్గర పెట్టేసుకొని దండం పెట్టేసుకున్నాను అంతే. ఏదో ఒక ప్లేట్ మీద అమ్మవారిలాగా ఏదో పసుపు కుంకుమతో గీసి పెట్టుకొని అవేవో చేయాలని కూడా చాలా వీడియోస్ లో చూశాను. బట్ నేను ఇప్పటి వరకు అలాంటివి ఏం చేయలేదు, అందుకని నాకు భయం అనమాట. సరే ఇంకా నార్మల్ నేను రోజు పెట్టుకునే దేవుడి దగ్గర దండం పెట్టేసుకున్నాను. అండ్ మీరు చూస్తే నేను కొన్ని వీడియోస్ చూశాను, అదిగోండి అయిపోయింది. మన వైభవ్ నాన్న దగ్గర కూడా వాడికి చాలా ఇష్టం, జేత్ చేస్తే ఎక్కువ హ్యాపీ అయిపోతాడు. సో దేవుడి దగ్గర పెట్టేసుకొని కొంచెం పువ్వులు అవన్నీ బ్లింకిట్లో తెప్పించుకున్నాను, దండం పెట్టేసుకున్నాను అనమాట. ఏం చెప్తున్నానంటే కొన్ని వీడియోస్లోని చూశానమాట, మీరు సెలబ్రిటీస్ బోల్డ్ మంది ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అంటే అన్ని చాలా చాలా గ్రాండ్గా చేస్తున్నారు కదా, అలా చేయొద్దు, నార్మల్ మధ్యతరగతి కుటుంబాల్లో గొడవలు అవుతూ ఉన్నాయి మీ వల్ల అని చెప్పి ఎవరో ఏదో వీడియో పెట్టారు. అలా చూసి స్క్రోల్ చేస్తుంటే నాకు కనిపించింది అనమాట. ఒక పాయింట్ తర్వాత నాకు ఏమనిపించింది తెలుసా, వాళ్ళ వర్క్ అది. ఇప్పుడు ఇంత ఆడంబరంగా చేస్తున్నారు అంటే వాళ్ళు ఎంత ఓన్ గా చేస్తున్నారు, ఎంత కంటెంట్ కోసం చేస్తున్నారు అనేది ఎవరికి ఇండివిజువల్ గా వాళ్ళ ఆలోచనలు అండ్ వాళ్ళ ప్లాన్ అన్నమాట. దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మనం చేసాం అనుకోండి, అది మన బుద్ధి తక్కువ. సో అంటే మనం ఎలా ఆలోచించాలి అనేది వాళ్ళు డిసైడ్ చేయకూడదు. సో చేశారు అంటే వాళ్ళు తప్పు కాదు,
ఏం చెప్పాను మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ అలా చేయడం కరెక్టా కాదంటే ఎవరి ఇష్టం వాళ్ళది. అండ్ మనం ఎవరం కొంచెం మనం ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వకూడదు అనేది మన కొంచెం గుర్తుపెట్టుకుంటూ ఉండాలనమాట. అండ్ ఈరోజు పూజ చేసినప్పుడు కూడా నాకు ఈ ఈ ఈ పూజకి ఎవరైనా వీడియో తీస్తారా అసలా అలాగా ఫీలింగ్ వచ్చింది. తర్వాత ఇట్స్ ఓకే. మనం ఏం చేస్తే అదే చూపించాలి. అదే వ్లాగింగ్. ఇంకా నువ్వు ఆర్టిఫిషియల్‌గాతో ఉండలేవు అని చెప్పి నేను ఈ చిన్న క్లిప్‌ని చూపించాను. దాని తర్వాత ఒక ఉడతొచ్చింది చూసారా? నేను ఒక ప్రసాదం చేద్దామని చెప్పి ఆ బియ్యం నానబెట్టి ఆరబెట్టాను. అప్పుడు ఆ ఉడతలొచ్చి తినేసాయి. సరే అని చెప్పి ఇంకా ఉంచేసాననమాట. అంటే చిన్న చిన్న జంతువులు తింటే మంచిదే కదా! అందుకని చెప్పి. అండ్ ఈ నెక్సెస్ మాల్ ఎంత బ్యూటిఫుల్‌గా అయిపోయిందో తెలుసా? ఒక చిన్న ఫంక్షన్ ఉంటే నేను, వైభు అండ్ ఈయన ఎళ్ళాం. అండ్ అన్వి హెల్త్ విషయానికొచ్చేస్తే ఇప్పటికి ఓకే ఉంది. కొంచెం కాఫ్ ఉంది కానీ ఫీవర్ కంట్రోల్ అయింది. హాస్పిటల్‌కెళ్ళాము మధ్యలోన ఒక రోజు. ఎంతమంది పిల్లలంటే అందరూ దగ్గుతానే ఉన్నారు. నేను అనవసరంగా వైభవ్‌ని తీసుకెళ్ళానని అప్పుడు కొంచెం సాడ్ అయిపోయాను. అండ్ వినాయక చవితి వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా గెట్ రెడీ విత్ ద బ్యాంగ్ అనమాట. వీడియోలన్నీ అందరూ ఎంత హడావిడిగా చేస్తారు. సో, మీరెవ్వరు కూడా ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వద్దు. మీ ఫ్యామిలీలో మీ పెద్దోళ్ళు ఏం చెప్తారో ఆర్ ఎల్స్ ఎవరు చెప్పడానికి లేరు. మీకు మట్టుకొని మీరు డెసిషన్స్ తీసుకోవాలి నాలాగా అనుకుంటే మీకు ఎంతవరకు కుదురుతది, ఎంతవరకు వీలవుతది, ఎంతవరకు మీ ఇంట్లో గొడవలేం జరగకుండా హ్యాపీగా చేసుకుంటారు అనే దాని మీద డిపెండ్ అయ్యి మీ ఫెస్టివల్‌ని మీరు సెలబ్రేట్ చేసుకోండి. అండ్ మనం ఎలా చేస్తాం ఏంటి అనేది తప్పకుండా వీడియోస్‌లో షేర్ చేస్తాను. సో, ఈ చిన్న చిన్న మాటలు నాకు మీతో షేర్ చేయాలనిపించింది. ఎందుకంటే వీడియో పెట్టి ఆల్మోస్ట్ చాలా రోజులైపోయింది కాబట్టి జస్ట్ చిన్న చిట్ చాట్ అండ్ హార్ట్ నుంచి వచ్చిన మాటలు మీకు చెప్పేస్తున్నాననమాట. సో, అంతే అయితే నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అండ్ అసలు మర్చిపోద్దు మీ ఏరియాలో ప్రస్తుతానికి పరిస్థితి ఎలా ఉంది వర్షాలది అనేది.